హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే త్వరలో రిలీజ్ అవ్వబోయేటటువంటి తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి ఈ పోస్టులని అప్లై చేసుకోవడానికి, అదే విధంగా ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కావలసినటువంటి ప్రతి సర్టిఫికెట్ ఏంటి, దీనితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. అయితే గత వీడియోస్ కి చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. నేను వీడియో పెట్టిన నుండి 2 రోజుల వరకు వచ్చినటువంటి కామెంట్స్ కి ప్రతి కామెంట్ కి కూడా రిప్లై అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. కంపల్సరీ 2-3 రోజుల వరకు వచ్చినటువంటి కామెంట్స్ కి రిప్లై అయితే ఇస్తాను. ఎక్కువ రోజులైనటువంటి కామెంట్స్ కి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయాలి కాబట్టి మనకు ఎక్కువ టైం ఉండకపోవడం వల్ల అన్ని కామెంట్స్ కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే 2 రోజుల్లోపు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నుండి మీకైతే రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ, తోబుట్టువులందరికీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క గారు తెలపడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మార్చి 8వ తారీఖు రోజున ఈ యొక్క అంగన్వాడీ భారీ నోటిఫికేషన్ ని 14,236 పోస్టులతో కూడినటువంటి భారీ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మార్చి 8వ తారీఖు రోజున ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ లో 6,399 టీచర్లు, 7,837 హెల్పర్లు, 2 రకాల కేటగిరీస్ తో జాబ్స్ అయితే మనకు ఉండడం జరిగింది. వీటిని అప్లై చేసుకోవడానికి గత నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ ఒకలా ఉండేది. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 2 పోస్టులకి కూడా అంగన్వాడీ టీచర్ కి మరియు అంగన్వాడీ హెల్పర్ కి కూడా 12వ తరగతి ఉత్తీర్ణత అయితే అయి ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 12వ తరగతి పాస్ అయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులని అప్లై చేసుకునేటటువంటి అవకాశం మీకైతే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు నిర్ణయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ ఏజ్ వర్తిస్తుంది. అలాగే ఓబీసీ జనరల్ వాళ్ళకి 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాల వరకు ఈ ఏజ్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇది ఏజ్ విషయానికి వచ్చినటువంటి ప్రాధాన్యత. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ గురించి చెప్పాము, మనము ఏజ్ గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది సేమ్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే అంగన్వాడీలో జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్రం మట్టుకు నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఒకలాగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో ఒకలాగా ఉంటుంది. తెలంగాణలో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ల చేత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామంలో, మీరు ఏ గ్రామంలో అయితే నివసిస్తున్నారో పెళ్లి అయిన తర్వాత ఆ గ్రామంలో గనక అంగన్వాడీ టీచర్ ఖాళీగా ఉంటే అంగన్వాడీ టీచర్ కి, అంగన్వాడీ హెల్పర్ ఖాళీగా ఉంటే అంగన్వాడీ హెల్పర్ కి మీరైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ విలేజెస్ వారీగా ఇంకా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే విషయం అయితే మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రభుత్వం నుండి రిలీజ్ చేయలేదు. అది రిలీజ్ చేయగానే నేను మీకు ఆ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్ని అంగన్వాడీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అంగన్వాడీకి సంబంధించి ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఈ యొక్క పోస్టులకి సంబంధించిన వివరాలు. అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక షార్ట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్ మార్క్స్ ద్వారానే ఈ యొక్క జాబ్లని ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎగ్జామ్ ఉండదు కాబట్టి వచ్చినటువంటి అప్లికేషన్స్ ని బేస్ చేసుకొని ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో దానికి అనుగుణంగా 1:2 ఆర్ 1:3 షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ లో చేసినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రమ్మని ఆదేశాలని జారీ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత చిన్న ఇంటర్వ్యూని, బేసికల్ ఇంటర్వ్యూనే, పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవు, బేసికల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ చిన్న ఇంటర్వ్యూని కండక్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళని ఈ అంగన్వాడీ జాబ్స్ కి సెలెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా మీకు ఉండాల్సింది రెసిడెన్సీ సర్టిఫికెట్. ఇది ఎవరికైతే లేదో ఖచ్చితంగా మీరు ఇప్పుడే అప్లై అనేది చేసుకోండి. రెసిడెన్సీ సర్టిఫికెట్ అనేది లేకుండా మీరు ఈ అంగన్వాడీ అప్లికేషన్ అనేది చేయలేరు. ఎందుకంటే మీరు ఏ గ్రామంలో స్థానికంగా ఉంటున్నారు అనడానికి ప్రూఫ్ అదే కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి. అదే విధంగా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, ఇక్కడ ఇందులో భాగంగా మీరు 10th క్లాస్ మెమోని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఏజ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఇవి మీ సేవ ద్వారా తీసుకున్నవే అయి ఉండాలి. నెక్స్ట్ మీకు ఇంటర్ అర్హత ద్వారా ఈ పోస్టులని సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇంటర్ మెమో అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకా కాలేజీలలో ఎవరెవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి. మార్చి 8వ తేదీ రోజున రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి రిలీజ్ చేసిన రోజు నుండి కేవలం 15-20 రోజులు మాత్రమే అప్లికేషన్ కి అవకాశం ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకోండి. అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీకు మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదైనా ఇంటి పేర్ల విషయంలో సందిగ్ధంగా ఉన్నట్టయితే, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ని కూడా దగ్గరగా పెట్టుకోండి. మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా చూస్తారు, ఎందుకంటే నేమ్స్ చేంజ్ కాబట్టి. సో ఈ విధమైన సర్టిఫికెట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉండాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఈ సర్టిఫికెట్ కి సంబంధించి కానీ ఈ విధంగా జరగడం అయితే జరుగుతుంది. అయితే 33 జిల్లాలకి సంబంధించిన వేకెన్సీ టాపిక్స్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదే విధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని అంగన్వాడీకి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు 33 జిల్లాలకి సంబంధించిన అంగన్వాడీ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తున్నాను. జిల్లాల వారీగా గుర్తించిన ఖాళీలని నేను మీకు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క లిస్ట్ అనేది మీకు వాట్సాప్ కి కావాలి అనుకుంటే మీరు నాకు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది, అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటాయి. మీరు అక్కడ ఫాలో అయినట్టయితే నేను దీన్ని మీకు షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆదిలాబాద్ కి 96 టీచర్లు, 406 హెల్పర్స్, కొత్తగూడెంకి 158 టీచర్లు, 826 హెల్పర్స్, హన్మకొండకి 37 టీచర్లు, 140 హెల్పర్స్, హైదరాబాద్ కి 130, 273, జగిత్యాలకి 46, 172, జనగామకి 16, 75, భూపాలపల్లి 31, 77, గద్వాల 53, 177, కామారెడ్డి 47, 269, కరీంనగర్ 50, 119, ఖమ్మం 93, 394, ఆసిఫాబాద్ 91, 261, మహబూబాబాద్ 84, 318, మహబూబ్ నగర్ 40, 199, మంచిర్యాల 57, 257, మెదక్ 25, 266, మేడ్చల్ 51, 157, ములుగు 73, 233, నాగర్ కర్నూల్ 103, 387, నల్గొండ 88, 374, నారాయణపేట 29, 106, నిజామాబాద్ 50, 290, పెద్దపల్లి 37, 117, రాజన్న సిరిసిల్ల 21, 53, రంగారెడ్డి 46, 365, సంగారెడ్డి 35, 274, సిద్దిపేట 57, 145, సూర్యాపేట 61, 191, వికారాబాద్ 49, 238, వనపర్తి 34, 112, వరంగల్ 35, 172, భువనగిరి 40, 118. సో ఇక్కడ చూశారు కదా, నేను మీకు అన్ని వేకెన్సీ లిస్ట్, ప్రతి జిల్లాకి సంబంధించిన లిస్ట్ వివరాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉన్నటువంటి సోదరీమణులు ఉన్నారో, మీకెవరికైనా ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను మీకు నోటిఫికేషన్ రాగానే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ని నేను మీకు అందించడం జరుగుతుంది వీడియో రూపంలో. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు రావాలి కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.